యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకునిచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకునిచుండెను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకునుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకిచ్చెను. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను. అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యోధా యొద్ద ఉండను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకునిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 14వ అధ్యాయము 2వ వచనం వరకు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెదకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే
మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. నేను సిమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగుగా యేసు మీరు ఇప్పుడు రాలేరు, ఆ తర్వాత వచ్చుదురు. నేను వెళ్ళుచున్న చోటికి నేను వెళ్ళుచున్న చోటకి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని ఆ తర్వాత వచ్చేదని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ముందే 3 సార్లు ముమ్మారు నీవు నాకు తెలియవు అని చెప్పెదవు అని ఆయనతో అనెను. ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 14వ అధ్యాయము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.